బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసింది. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆ ఇద్దరు ఆశ్రయం కల్పించినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో పర్వేజ్ అహ్మద్ బషీర్లను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితులు లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా ఎన్ఐఏ గుర్తించింది. పాకిస్తాన్ ఉగ్రదాడులే పహల్గామ్ కి దాడి చేశారంటూ కూడా ఎన్ఐఏ నిర్ధారించింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, దీపిక, దాదాపు ఏదైతే గత ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి ఉగ్రదాడి, దాదాపు పర్యాటకులపై 26 మంది ఉగ్రదాడి చేసి పాకిస్తాన్ పొట్టును పెట్టుకున్నది. అయితే ముఖ్యంగా ఆ సమయంలో జరిగినటువంటి ఉగ్రదాడికి కరెక్ట్ గా మనకు ఈ రోజుతో 2 నెలల సమయం, కరెక్ట్ గా 2 నెలల క్రితం జరిగినటువంటి ఉగ్రదాడికి ఈ రోజు ఎన్ఐఏ కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను ప్రకటించింది. కేసు పురోగతి సాధించిందని చెప్పవచ్చు. ఏదైతే ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ ఏం చేయలేదు అంటూ అన్నటువంటి ఇన్ని రోజులలో కానీ కీలకమైనటువంటి సమాచారాన్ని ఈ రోజు ప్రకటించింది. అయితే ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్లకు దాదాపు ఏదైతే గతంలో చెప్పినట్లు ఎన్ఐఏ అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానికుల సహాయంతో ఈ కాశ్మీరీ ప్రాంతము, ఈ పహల్గావ్ బైసరన్ లోయలో ఉన్నటువంటి వాళ్ళే సహాయంతో ఈ ఉగ్రదాడులకు ఎవరైతే వీళ్ళు వచ్చినటువంటి స్థలం అనుకోవచ్చు, వాళ్లకు సహాయం చేసినటువంటి ప్లేస్ అనుకోవచ్చు, దాదాపు వారం రోజుల పాటు కూడా రెక్కి నిర్వహించడానికి కూడా కీలకంగా సహాయం చేసింది ఆ లోయలో ఉన్నటువంటి వాళ్ళే అని గతంలో కూడా ఎన్ఐఏ చెప్పింది. కానీ అదే అంశము ఈ రోజు నిరూపించబడ్డది. దీనికి సహాయం చేసినటువంటి వాళ్ళలో పర్వేజ్ అనేటువంటి వ్యక్తి, తర్వాత బషీర్ అహ్మద్ జోదర్ అన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు అన్నటువంటిది ఎన్ఐఏ గుర్తించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన 2 నెలల తర్వాత కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు. వీరు ఒకరు వచ్చేసేసి మనకు ఏదైతే బైసరన్ లోయకు సంబంధించినటువంటి అక్కడ ఉండేటటువంటి ఒక వ్యక్తి, తర్వాత ఇంకొకరు బాల్కోట్ అన్నది దాదాపు మనకు పహల్గావ్ నుంచి దాదాపు ఒక 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు దూరంలో ఉండేటటువంటి డిస్టెన్స్. అది వెళ్లే రూట్ అనమాట. పహల్గావ్ కు వెళ్లేటటువంటి రూట్ లోనే ఈ ఇద్దరు వ్యక్తుల సహకారాలతోటి ఉగ్రముఖలు అక్కడికి రావడము, తర్వాత అక్కడ ఉండి పర్యాటకులపై దాడి చేసే విధంగా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి లాజిస్టిక్ ఫుడ్ కానీ, తర్వాత ఏ సహాయ సహకారాలైనా కానీ అందించడానికి కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు పర్వేజ్, తర్వాత బషీర్ అహ్మద్ జోఫర్ అన్నటువంటిది కీలకంగా వ్యవహరించారన్నది ఎన్ఐఏకి సంబంధించినటువంటి దర్యాప్తులో తేలినటువంటి నిజం. అయితే ఇక్కడ ఏదైతే మనకు పహల్గావ్ లో ఉన్నటువంటిది హిల్ పార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హిల్ పార్క్ లో దాదాపు 7-8 గుడిసెలు ఉంటాయి. మనం గ్రౌండ్ రిపోర్ట్ లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి మనం లైవ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే చెట్టు తొర్రలు అన్నది కూడా కొంత కీలకము. తర్వాత అక్కడ కనిపించే చిన్న చిన్న గుడిసెలు కూడా మనం అక్కడ నుంచి లైవ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంత మంది మాత్రమే చాలా నివసిస్తున్నారు, వీరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు అన్నటువంటిది అప్పుడు మనం లైవ్ లో చెప్పినటువంటి విషయమే ఈ రోజు ఎన్ఐఏ మరొకసారి దాన్ని దర్యాప్తులో నిజం చేస్తూ ఈ గుడిసెల్లోనే, ఈ చెట్టు తొర్రల్లోనే ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది వ్యక్తులు ఉండి ఇక్కడి నుంచే పహల్గావ్ దాడికి కుట్ర పడినారు. ఇక్కడ పర్యాటకులు ఎప్పుడైతే ఆ రోజు రద్దీ ఉంది అన్నటువంటి ఒక సమాచారంతో సడన్ గా ఆ ప్లేస్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు వచ్చారన్నటువంటి సమాచారంతో విత్ ఇన్ కొన్ని సెకండ్స్ లోనే ఒక మతపరమైనటువంటి హిందువా ముస్లిమా అని పాయింట్ బ్లాక్ లో దగ్గరికి వెళ్లి షూట్ చేసినటువంటి ఉదంతము, దానికి మొత్తం అంతా కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా అక్కడ ఉండేటటువంటి స్థానికులే చేయడంతో వీరు ఈ విధంగా రెచ్చిపోయారన్నటువంటిది ఎన్ఐఏ దర్యాప్తులో తెలిసినటువంటి నిజం. అయితే వీరిని 1967 చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ కింద సెక్షన్ 19 కింద వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ఎవరైతే 5 మంది ఎవరైతే వచ్చారో మిలిటెంట్స్ వచ్చారో అందులో 3 పేర్లను కూడా ప్రకటించారు. ఆ 3 పేర్ల అంశం వాళ్ళు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి వాళ్ళదే అన్నది మాత్రం ఒక కీలకంగా వాళ్ళు సమాచారం ఇవ్వడంతో మరొకసారి పాకిస్తానే ఈ ఉదంతాన్ని చేసింది అన్నటువంటిది
మరొకసారి నిజం చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎన్ఐఏ దర్యాప్తులో తేలినటువంటి నిజాలను ఈ రోజు ప్రకటించింది. దీనిలో భాగంగానే దాదాపు మనకు పహల్గావ్ దాడి జరిగిన తర్వాతనే పాకిస్తాన్ పై మరొకసారి వారి కుతంత్రాలను మాత్రం ఈ రోజు ఎన్ఐఏ బయట పెట్టింది. మరింత సమాచారం రాబట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.